కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త కార్మికుల సమ్మె విజయవంతం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. మంగళవారం రోజున సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేసి సమ్మె విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్మికులతోని పోస్టర్ ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది. ఆ లేబర్ కోడ్లను 44 లేబర్ కోడ్లను 4 కోడ్లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చేస్తుంది. కాబట్టి ఈ సమ్మెను ఈ కార్మికులందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు సంబంధించిన పోస్టర్ని ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో సిరిసిల్ల మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు అందరూ కూడా సిరిసిల్ల కాలేజీ గ్రౌండ్ నుంచి జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది.